బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరికొద్ది గంటల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో వెలువడిన కేంద్ర ఆర్థిక సర్వేతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు వేతన జీవులు మధ్యతరగతి వర్గాల్లో ఆశలను పెంచుతున్నాయి. 2014 నుంచి పన్నులు స్లాబులు మార్చకపోవడం, మండిపోతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా జీతాలు పెరిగిన నేపథ్యంలో ఈ దఫా వేతన జీవులకు ఊరట లభిస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. అయితే శుక్రవారం విడుదలైన ఆర్థిక సర్వే ఇదే సంకేతాలు ఇచ్చింది. 2023-24లో కంపెనీల లాభాలు 22.3% పెరగగా ఇదే సమయంలో ఉద్యోగాల కల్పన వృద్ధి 1.3% పరిమితి కావడం, ఇక సంస్థలు వ్యయాల నియంత్రణ పేరుతో సిబ్బంది సంఖ్యతో పాటు వేతనాల్లో కోత పెడుతూ ఉండడంపై సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 2002-3లో దేశ జీడీపీలో 2.1%గా ఉన్న కార్పొరేట్ కంపెనీల లాభాలు 2023-24 నాటికి ఏకంగా 4.8%కి చేరుకున్నాయని, ఇదే సమయంలో వేతనాల పెరుగుదల చాలా తక్కువగా ఉండడం ఆర్థిక అసమానతలను పెంచుతుందని సర్వే పేర్కొంది. అయితే దేశ ఆర్థిక పరిస్థితి ఏమీ అంత గొప్పగా లేదు. వృద్ధి నెమ్మదించింది. అమెరికాలో ట్రంప్ విజయం సాధించడమే కాక భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచుతామని బెదిరిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా విపరీతంగా పెరగడంతో ఇప్పుడు బ్లూ చిప్, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని కంపెనీల్లోనూ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ వాటాలను అయిన కాడికి తెగమ్మేస్తున్నారు. ఇక ద్రవ్యోల్బణం పెరుగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి భారీగా పతనమవుతుంది. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుందే తప్ప తగ్గడం లేదు. ఇలాంటి సమస్యలతో దేశం ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో 2025-26 కేంద్ర బడ్జెట్ను శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఆమె వరుసగా 8వ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న మోదీ ప్రభుత్వం 3వ గెలిచాక ఇదే తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మరికొద్ది గంటల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో వెలువడిన కేంద్ర ఆర్థిక సర్వేతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు వేతన జీవులు మధ్యతరగతి వర్గాల్లో ఆశలను పెంచుతున్నాయి. 2014 నుంచి పన్నుల స్లాబులు మార్చకపోవడం, మండిపోతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా జీతాలు పెరగని నేపథ్యంలో ఈ దఫా వేతన జీవులకు ఊరట లభిస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదలైన ఆర్థిక సర్వే ఇదే సంకేతాలు ఇచ్చింది. 2023-24లో కంపెనీల లాభాలు 22.3% పెరగగా, ఇదే సమయంలో ఉద్యోగాల కల్పన వృద్ధి 1.3%కి పరిమితం కావడం, సంస్థలు వ్యయాల నియంత్రణ పేరుతో సిబ్బంది సంఖ్యతో పాటు వేతనాల్లో కోత పెడుతూ ఉండడంపై సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 2002-3లో దేశ జీడీపీలో 2.1%గా ఉన్న కార్పొరేట్ కంపెనీల లాభాలు 2023-24 నాటికి ఏకంగా 4.8%కి చేరుకున్నాయని, ఇదే సమయంలో వేతనాల పెరుగుదల చాలా తక్కువగా ఉండడం ఆర్థిక అసమానతలను పెంచుతుందని సర్వే పేర్కొంది. అయితే దేశ ఆర్థిక పరిస్థితులు ఏమీ అంత గొప్పగా లేదు. వృద్ధి నెమ్మదించింది. అమెరికాలో ట్రంప్ విజయం సాధించడమే కాక భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచుతామని బెదిరిస్తున్నారు. ఇక స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా విపరీతంగా పెరగడంతో ఇప్పుడు బ్లూ చిప్, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని కంపెనీల్లోనూ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ వాటాలను అయిన కాడికి తెగ అమ్మేస్తున్నాయి. ఇక ద్రవ్యోల్బణం పెరుగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి భారీగా పతనమవుతుంది. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుందే తప్ప తగ్గడం లేదు. ఇలాంటి సమస్యలతో దేశం ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో 2025-26 కేంద్ర బడ్జెట్ను శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఆమె వరుసగా 8వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న మోదీ ప్రభుత్వం 3వ గెలిచాక ఇదే తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్.